డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నాయుడు అండ్ మోడీ. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ లో పరుగులు తీస్తుందన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. పేదలకు 3 లక్షల ఇళ్లు కట్టేశామంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నాయుడు అండ్ మోడీ. ఇద్దరు సమర్థ నేతల నేతృత్వాన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అడోబ్ చైర్మన్ సంతను నారాయణ్ సంధానకర్తగా వ్యవహరించారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి భారీ పెట్టుబడులతో మేం చరిత్ర సృష్టిస్తున్నాం. బ్రెయిన్ డ్రైన్ నుంచి బ్రెయిన్ గెయిన్ చేస్తున్నామని చెప్పారు. వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ ద్వారా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నాం. టూరిజం రంగంలో 50,000 హోటల్ రూమ్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 8,500 రూమ్లు వసతి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. నేను $180 బిలియన్ ఆర్థిక వ్యవస్థ గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిని. మా లక్ష్యం $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. ఏపీలో మేం అధికారంలోకి వచ్చిన కేవలం 17 నెలల్లో ఇప్పటి వరకు $120 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించాం. మా రాష్ట్రంలో గూగుల్ $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టబోతుందన్నారు. ఇది భారతదేశ చరిత్రలో సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ భారత్ లో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ను విశాఖపట్నం సమీపంలో నిర్మించబోతుందని చెప్పారు. పేదలకు 3 లక్షల ఇళ్లు కట్టేశామంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసలు ఆ ఇళ్లకు భూసేకరణ, శంకుస్థాపన ఎప్పుడు చేశారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను తాము చేసినట్లు చెప్పుకోవటం చంద్రబాబుకు అలవాటేనని మండిపడ్డారు. మరోవైపు తమ ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజ్ల పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ పేపర్లో
3 లక్షల ఇల్లు కట్టామని చెప్పిన పేదవాడికి వచ్చి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్తుంది. ఎక్కడ మీరు భూసేకరణ చేశారు? ఎప్పుడు మీరు ఇంటికి శంకుస్థాపన చేశారు? చెప్పండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో ఈ 3 లక్షల ఇంటికి? ఎప్పుడు మీరు ఈ భూసేకరణ చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకున్న ఆనవాయితీ ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పని చెప్పుకోవడం చంకలు గుద్దుకోవడం మీకు అలవాటు. అందులో భాగంగానే ఇవాళ లక్షలు పోసి అడ్వర్టైజ్మెంట్లు స్వతహాగా వాళ్ళంటూ ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ పరం చేయడాన్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్లో లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులందరూ డాక్టర్లు అయ్యే అవకాశం ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల వలన జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఆయనతో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాతో పాటు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రామలింగేశ్వర నగర్, పడవల రేవు సెంటర్ నుండి దర్శిపేట రింగ్, పటమట ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీకు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసన కార్యక్రమానికి భారీగా హాజరయ్యిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను రోప్లతో అడ్డుకుంటున్న పోలీసులు తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులు వైద్య విద్య రంగంలో అవకాశాలు కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల పేదల పొట్టగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే 4500 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేయడం చాలా దారుణమని మండిపడ్డారు. పెద్దలు గౌరవనీయులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకంతో కలిసి నేను కానివ్వండి, మా ఒక్క పరిశీలకులు శరణాల తిరుపతిరావు గారు, రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన సోదరులు విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగొని చైతన్య గారు, సోషల్ మీడియా అధ్యక్షులు అంజిరెడ్డి గారు, వాలంటీర్ విభాగం అధ్యక్షులు నాగార్జున యాదవ్ గారు,
అదేవిధంగా మా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు, మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్స్ కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు మేమందరం గారు కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారికి రికమెండేషన్ ఇచ్చి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పరిహరి మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పిన నిర్ణయం ఉందో దాన్ని వ్యతిరేకించి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పిన మా ఒక డిమాండ్తో ఈరోజు వేలాదిగా ఈరోజు ప్రజానీకం తరలి వచ్చారు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పచ్చకండవా కప్పుకునే కార్యకర్తల్లాగా వేలాదిగా ప్రజానీకం వస్తే దారి మధ్యలో రోప్ పార్టీని పెట్టి పోలీసులతో బెదిరించి మీరు కనుక ముందుకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పని భయపెట్టే విధంగా ఈరోజు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ప్రజా ఉద్యమం ఇది. ప్రజల కోసం వాళ్ళ పిల్లలు ఎవరైతే డాక్టర్లు చదవాలని చెప్పిన కలలు కంటున్నారో వాళ్ళ కోసం చేసే ఉద్యమం ఇది. అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు బ్యానర్ కట్టాము, పొద్దున్నే 1 గంటలో బ్యానర్ తీశారు, ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఎవరు ఉంచలా. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత భయపడుతుందో ఇదే ఉదాహరణ. దాదాపుగా 4 రోజుల నుంచి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో 1,000 సంతకాల కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది. స్వచ్ఛందంగా ప్రజానికం వచ్చి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు. అది చూసి ఓరలేక రెడ్ బుక్ రాజ్యాంగంలో మీ రెడ్ బుక్ పేరుతో పోలీసులతో అధికారులతో భయపెట్టే చిల్లర రాజకీయం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. మీరు ఎంత ఆపాలనుకున్నా ఏమి చేయాలనుకున్నా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకమాల ఉన్నారు. ఇది ప్రజా ఉద్యమం. కూటమి ప్రభుత్వం మెరలు వంచైనా ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. మహారాష్ట్రలోని అమరావతిలో పెళ్లి కొడుకుపై కత్తిపోట్లు కలకలం రేపై పెళ్లి కుమారుడు సుజల్ రామ్ సముద్రపై జితేంద్ర అనే వ్యక్తి కత్తితో 3 సార్లు దాడి చేశాడు. తర్వాత బైక్ పై పరారయ్యాడు. ఫోటోగ్రాఫర్ డ్రోన్ కెమెరాతో నిందితుడిని 2 కిలోమీటర్లు వెంబడించాడు. ఆ ఫుటేజ్ తోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. డీజే డాన్స్ విషయంలో జరిగిన గొడవే దాడికి కారణమని తెలుస్తుంది. పెళ్లి కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనుమతులు లేకుండా అనాధికార కట్టడాలు ఏర్పాటు చేస్తే తక్షణమే చర్యలు చేపడతామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానర్ సంజయ్ రత్న కుమార్ పేర్కొన్నారు. బుధవారం విజయవాడ, భవానీపురం, మొగల్రాజ్పురం చుట్టుముట్ట ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పర్మిషన్ ఉంటేనే నిర్మాణం చేపట్టాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాల వల్ల ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోర్నమేశ్వరరావు వెల్లడించారు. 24 కోట్ల రూపాయల వ్యయంతో 6 రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. దేవీనగర్ నుండి బాంబే కాలనీ వరకు మంజూరు కాబడిన రైల్వే లైన్ అండర్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు రైల్వే అధికారులు ఏఈడీలతో కలిసి పరిశీలించారు. నిర్మాణ విధానాన్ని ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలతో రైల్వే బ్రిడ్జిలు నిర్వహిస్తున్నామని అన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ఒక సానుకూల మార్పును తీసుకొస్తుందని అన్నారు. ఈ నిర్మాణాలు రైల్వే ట్రాక్లు దాటే సమయంలో జరిగే ప్రమాదాలు ఆగిపోతాయని అన్నారు. ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణం సాగించవచ్చని తెలిపారు.
దేవీనగరు వాంబే కాలనీ కలిపే రైల్ అండర్ బ్రిడ్జి ఇది చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి బ్రిడ్జి. ఈ ప్రాంతం నుంచి మరి 50,000 మంది వరకు అటేపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్యూబీ లేనందువల్ల ఈ పట్టాలు ఎక్కుతున్నారు. ఇప్పటికీ గత 10 సంవత్సరాల్లో 100 మంది పైన చనిపోయారు. గతంలో నేను శాసనసభ్యుడిగా మధురానగరు డబుల్ లైన్ ఆర్యూబీని శాంక్షన్ చేయించాం. అలాగే దేవీనగరు మన సింగనగర్ వాంబేగా సింగనగర్లో ఉన్న బుడమేరు దానికి ఉన్న ఆర్యూబీని దాన్ని వేయించాం. మళ్ళీ ఇప్పుడు దీన్ని టేకప్ చేసాం. పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి రైల్వే శాఖ మంత్రిని కలిసి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఈ ఆర్యూబీ ఎంత ఇంపార్టెంటో ఈ నియోజకవర్గానికి ఎంపీ గారు మంత్రి గారికి చెప్పడం జరిగింది. దానివల్ల మంత్రి గారు వెంటనే నో టైం శాంక్షన్ ఇచ్చారు. శాంక్షన్ ఇచ్చి దీన్ని ఫీజిబిలిటీసు టెక్నికల్ డ్రాయింగ్సు అన్నిటిని కూడా కన్సల్ట్ మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని రైల్వే వాళ్ళని డిజైన్స్ ఫైనల్ చేయమన్నారు. రైల్వే అధికారులు కూడా వచ్చారు. వచ్చినాక మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం, ఎస్సీ గారు, ఈ గారు అందరూ కూడా కలిసి వాళ్ళు పరిశీలన చేసి దాన్ని డ్రాయింగ్స్ ప్రిపేర్ చేశారు. ఇక్కడ ప్రధానమైనటువంటి హడ్డీలు ఏంటంటే ఇక్కడ డ్రైను, ఇది మెయిన్ డ్రైన్. ఇక్కడి నుంచి 33 వెంట్స్ అక్కడికి వెళ్ళి కలుస్తుంది. ఇది పైనుంచి ఎస్టీపీ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజీ వాటరు. ఈ డ్రైనేజీ వాటర్ని ఈ డ్రైన్ని దాన్ని తరలించమని దీన్ని ఇక్కడి నుంచి ఆర్యూబీ గడ్డుగా ఉందని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా లెటర్ వచ్చింది మాకు. ఎంపీ గారికి వస్తే ఎంపీ గారు నాకు ఇమ్మీడియట్ గా పంపించారు. గత నెలలో కర్నూలు సమీపంలో జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. పల్సర్ బైక్ యాక్సిడెంట్ తర్వాత రోడ్డుకు ఓ వైపు శివ డెడ్ బాడీ, మరోవైపు బైక్ పడి ఉండటం ఓ బస్సు డాష్ కామ్ లో రికార్డ్ అయింది. ఈ 3 బస్సులు అదే మార్గంలో వెళ్లినా ఏ ఒక్కరూ ఆ బైక్ ను తీసే ప్రయత్నం చేయలేదు. దీంతో వేమూరి ట్రావెల్స్ బస్ బైక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 19 మంది చనిపోయారు. ఆర్థిక ఇబ్బందులున్న పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. చిన్నమండెం మండలం దేవరగుడిపల్లిలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 3 లక్షల గృహాలను వర్చువల్ గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 17 నెలల్లో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వమని, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇల్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలను కలిపేందుకు పక్కపక్కనే 2 ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటిపై సోలార్ పెట్టుకునేలాగా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇళ్లపై పొలాల్లో కరెంటు తయారు చేస్తున్నామని వివరించారు. సోలార్ విండ్ వాటర్ తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో నవంబర్ 16న పెద్ద ఎత్తున వన సమారాధన నిర్వహిస్తున్నట్లు నాగవంశ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుపతి రామనారావు తెలిపారు. వన సమారాధన నిమిత్తం రామనారావు కమిటీ సభ్యులకు 10 లక్షల విరాళం చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా సామాజిక ఐక్యత కోసం నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో నవంబర్ 16వ తేదీన కొత్తూరు తాడేపల్లిలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తోటలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా నాగవంశ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుపతి రామనారావు తెలిపారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కార్యాలయంలో ఆయన వన భోజనాల పోస్టర్ను ఆవిష్కరించి కమిటీ సభ్యులకు 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా నాగవంశ సోదరులు పాల్గొనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నియమితులైన నాగవంశ కార్పొరేషన్ 14 మంది డైరెక్టర్లను సన్మానిస్తున్నట్లుగా తెలిపారు. నాగవంశానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బీసీ రుణాలు, రాజధాని అమరావతిలో స్థల కేటాయింపు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా సామాజిక ఐక్యత కోసం నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నాగవంశ అధ్యక్షులు మద్దాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రమణారావును చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వనభోజనాలను విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేస్తారని తెలిపారు. నాగవంశ పెద్దలు మరియు యువత ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని 16/11/2025 తేదీన కొత్తూరు తాడేపల్లి గౌరవనీయులు పెద్దలు బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్సీ గారి తోటలో జలపతలు పెట్టాం. దీనికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి నాగవంశ కులస్తులే కాదు, రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మొన్న కార్పొరేషన్ చైర్మన్గా నేను ఎన్నిక కాబడిన తర్వాత 3 నెలలైనా సరే డైరెక్టర్ పడలేదు. మొన్న డైరెక్టర్లు కూడా మా 15 మందిలో 14 మందిని డైరెక్టర్లు కూడా ప్రకటించారు. వారందరిని కూడా పిలిచి వారికి కూడా గౌరవం ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దాంట్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాగవంశ కులస్తులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుండి మరియు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వారిని కూడా ఆహ్వానించి ఈ సంఘ అభివృద్ధి కొరకు, ఈ సంఘ నిర్మాణం కొరకు, భవిష్యత్ తరాలకి అవసరాలకి ఏం చేయాలా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారి దృష్టికి ఏ సమస్య తీసుకెళ్ళాలి, బీసీ మంత్రులు కానీ, అలానే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోనమ్మ గారు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సిన్ని గారు దృష్టికి తీసుకుని వెళ్ళి మా సంఘం బలోపేతానికి, మా సంఘ అవసరాల కోసం, భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం కమ్యూనిటీల నిర్మాణం కానీ, రాజధాని అమరావతిలో మాకు స్థలం కేటాయించమని అడిగాం, భవన నిర్మాణం చేయమని అడిగాం, అలానే బీసీ రుణాలు ఇవ్వమని అడిగాం. అన్నీ కూడా మేము ఇప్పుడు మా కుల పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు కనుక వారి ద్వారా మేము చర్చించి ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టికి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి దృష్టికి, కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి, బీజేపీ పెద్దల దృష్టికి, దీంట్లో వనభోజనాలకి పార్టీలతో సంబంధం లేకన్నా ఇండివిజువల్గా మా కమ్యూనిటీలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే వితిన్ వైసీపీలో ఉన్నటువంటి సోదరులను కూడా మేము ఈ వనభోజనాల వరకు ఆహ్వానిస్తాం. విజయవాడ నగరంలో ఉన్న నాగవంశీయులందరికీ గత 2 సంవత్సరాలుగా మాకు నాయకుడైనటువంటి శ్రీ ఎరుపతి రామనారావు గారు తన శీల గుణంతో ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల రూపాయలు కేటాయించి విజయవాడ నగరంలో అలాగే నలుమూలలా ఉన్న నాగవంశీయులందరం కూడా వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది 2 సంవత్సరాలండి. ఈ సంవత్సరం కూడా ఆయన అదే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు నాగవంశ కుల పెద్దలుగా మాకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి విజయవాడ నగరంలో నాగవంశీయులందరికీ కూడా వనభోజన కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. గత సంవత్సరం వనభోజన కార్యక్రమంలో మా నాగవంశీయులందరి ఆకాంక్షని నేను వేదిక మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆకాంక్షని, మా ఆవేదనని ఆయనకు తెలియపరిచాం. మొంత తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 40 ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలు దెబ్బతిన్నాయని, వీటికి తక్షణ మరమ్మతులు చేసేందుకు 13.13 కోట్లు అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాత్కాలికంగా ప్రతిపాదన సిద్ధం చేసింది. ఈ వివరాలను అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నుంచి బోధనా హాస్పిటల్ వరకు కలిపి 40 చోట్ల భవన నిర్మాణాలు దెబ్బతిన్నాయని ఇంజనీర్లు గుర్తించారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న 14 హాస్పిటల్ భవనాలకు మరమ్మతులు చేసేందుకు
9.54 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేశారు. విశాఖ జిల్లాలో 13 హాస్పిటల్స్ 1,64 లక్షల రూపాయలు, చిత్తూరు జిల్లాలో 6 హాస్పిటల్లో 88.25 కోట్ల రూపాయలు, విజయనగరం జిల్లాలో దెబ్బతిన్న 3 హాస్పిటల్ భవన నిర్మాణాలకు మరమ్మతులు చేసేందుకు 77 లక్షల చొప్పున అవసరమని తాత్కాలిక ప్రతిపాదనలు అధికారులు పేర్కొన్నాయి. చాలా చోట్ల ప్రహరీ గోడలు, పైకప్పులు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతింది. ఈ నష్ట వివరాలు ప్రభుత్వానికి కూడా వెళ్లాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రైతు మిత్ర జాయింట్ లయబిలిటీ గ్రూపులు రుణ పరిమితి పెంచాలని కొత్త గ్రూప్ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని నాబార్డ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ రైతు మిత్ర జాయింట్ లయబిలిటీ గ్రూపుల ఏర్పాటు నాబార్డు చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించడం వల్ల గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ గ్రూపులకు బ్యాంకులు కొంతవరకు రుణాలు ఇవ్వడం జరిగిందని, వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు కొంతవరకు లబ్ధి పొందాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ప్రతి కౌలు రైతుకు బ్యాంకులు చేయూతనివ్వాలని కోరారు. సాగు చేసే కౌలుదారులకు రుణాలు ఇస్తే ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందజేయడానికి, దేశ ఆహార భద్రతా చట్టం లక్ష్యాలు నెరవేర్చడానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈరోజు నాబార్డు ముందు ఆర్ఎంజీ జేఎల్జీ గ్రూప్ సభ్యులతో సామూహిక రాయబారం నిర్వహిస్తున్నాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, ఈ ఆర్ఎంజీ జేఎల్జీ గ్రూపులు ఏర్పాటు చేసినప్పుడు ఏ పరిమితి అయితే రుణాలు ఇవ్వడానికి పెట్టారో అదే పరిమితి 20-25 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. వాస్తవంగా ఈ ఆర్ఎంజీ జేఎల్జీ గ్రూపుల ద్వారా రుణాలు పొందినటువంటి కౌలు రైతులు కొద్దో గొప్ప మేలు జరిగింది, కానీ రుణమాఫీ కానీ 0% వడ్డీ కానీ ఇవేమీ పొందట్లేదు. ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో ఆ పద్ధతిలోనే వీళ్ళకి కూడా ఇస్తున్నారు, కానీ అదనంగా చేసింది ఏం లేదు. అయినప్పటికీ బ్యాంకులు నాబార్డు వాళ్ళు మాకు ఈ పరిమితి పెట్టారు కాబట్టి ఇంతకు మించి మేము ఈ గ్రూపులకు రుణాలు ఇవ్వలేమని చెప్పేసి తిరస్కరిస్తున్నారు. అంటే ఒక్కొక్క గ్రూపు సభ్యుడికి కొన్ని చోట్ల కొన్ని బ్యాంకులు 50,000 ఇస్తున్నాయి, కొన్ని బ్యాంకులు ₹1,00,000 మించి ఇవ్వట్లేదు. అంటే ఈ కౌలు రైతులు చేసే విస్తీర్ణం ఎక్కువ ఉన్నప్పటికీ, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ నాబార్డు వాళ్ళ సీలింగ్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు నాబార్డు దగ్గర చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమం, రాయబార కార్యక్రమం ఉద్దేశం, నాబార్డు ఏదైతే చెప్పి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలని అభివృద్ధి చేసే దిశగా మేము కోఆపరేటివ్ బైలా ప్రకారం ఎస్హెచ్జి గ్రూపులు, డ్వాక్రా రైతు మిత్ర జాయింట్ లయబిలిటీ గ్రూపులకి మేము రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాము, వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసి వాళ్ళ డెవలప్మెంట్కి తోడ్పడతామని ఏదైతే వాళ్ళు చెబుతూ ఉన్నారో అది ఆచరణలో ఎక్కడా కూడా అమలు చేయటం లేదు. బ్యాంకింగ్ రంగం మొత్తం ఈరోజు 50,000 ₹1,00,000 దాటి ఇచ్చే పరిస్థితి లేదు. వాస్తవంగా వ్యవసాయమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలకి గొర్రె, బర్రె, కోళ్ళపారాలు, చెరువులు, పందులు పేపుకోవడానికి రకరకాల వ్యవసాయ రంగానికి నాబార్డు ఏదైతే సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ ఇంప్లిమెంట్ అనేది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకింగ్లు ఆ రకంగా ముందుకు పోయే పరిస్థితి లేదు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నాయుడు అండ్ మోడీ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ లో పరుగులు తీస్తుందన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. పేదలకు 3 లక్షల ఇళ్లు కట్టేశామంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.